ఈ యొక్క సీఆర్ఎం బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నాకు 1000 కస్టమర్స్ అయితే వచ్చారు. అసలు ఈ యొక్క బిజినెస్ లేదా ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఏంటి? ఎవరికి ఉపయోగపడుద్ది? అసలు ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? ఇదే ఎందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారనేది నేను క్లియర్‌గా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతే కాకుండా ఇప్పుడు నేను ఈ యొక్క బిజినెస్‌ని నేను క్లౌడ్ సీఆర్ఎం అనే పేరుతో నేను ఎలా అయితే లాంచ్ చేసి నేను ఎలా అయితే సేల్ చేస్తున్నానో కంపెనీస్ వీళ్ళందరికీ, అలా మీరు కూడా మీరు ఓన్‌గా మీ సొంత పేరుతో మీకంటూ ఒక సాస్ బిజినెస్‌ని మీరు స్టార్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అలాగే ఈ కోడ్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ యొక్క క్లౌడ్ సీఆర్ఎం అనేది బిజినెస్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్. ఇది ఎవరెవరికి ఉపయోగపడుద్దంటే స్టార్టప్స్, ఫ్రీలాన్సర్స్, కంపెనీస్, అలాగే గ్రాఫిక్ డిజైనర్స్, వెబ్ డెవలపర్స్, డిజిటల్ మార్కెట్స్, అలాగే డిఫరెంట్ బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్స్, ఇలా ట్రేడర్స్ లేదా ఫర్నిచర్స్, ఇలా డిఫరెంట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడే సాఫ్ట్వేర్ ఇది. ఇందులో మీకు ఒక బిజినెస్కి సంబంధించిన ఏ టు జెడ్ అన్ని ఫంక్షన్స్, అన్ని ఆపరేషన్స్ని మేనేజ్ చేసుకునే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి నేను ఫీచర్స్ అని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ ఏంటంటే లీడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏ బిజినెస్కి అయినా సరే ఇనిషియల్గా లీడ్స్ని మేనేజ్ చేయడానికి ఇందులో మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లీడ్స్ని కలెక్ట్ చేయడం. మీకు ఒక ఫామ్ అయితే ఉందో ఆ ఫామ్ మీరు డైరెక్ట్ ఆ లింక్ మీరు ఎక్కడైనా షేర్ చేయొచ్చు. ఏదైనా మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆ బటన్ మీద సరే ఆ లింక్ క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అయితే దాని ద్వారా లీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీ వెబ్సైట్లో ఎక్కడైనా సరే ఫామ్ని మీరు ఎంబెడ్ చేయొచ్చు. లేదా మీరు లీడ్ని మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క లీడ్తో మీరు ఏమేమి మాట్లాడి నోట్స్ ఏమైనా రాసుకోవచ్చు. దాంతోపాటు ఏమేమి డీల్స్ చేశారని చెప్పి డీల్స్ మీరు అక్కడ నోట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డీల్స్ మేనేజ్మెంట్. అసలు మీకు డీల్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటి అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇది సేల్స్ పైప్లైన్ ఇది. ఇలాంటి పైప్లైన్స్ మీరు డిఫరెంట్ స్టేజెస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క డీల్ మీరు పర్టికులర్గా ఓపెన్ చేస్తే ఇంకా దాంట్లో మీకు ఫాలోఅప్స్ చేసింది ఉంటుంది, అలాగే ప్రపోజల్స్ పంపించవచ్చు, అలాగే నోట్స్ రాసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను డీటెయిల్గా అయితే చెప్పట్లేదు, నేను మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4 hours పైనే వచ్చింది వీడియో. డీటెయిల్గా వీడియో అయితే ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే బ్రీఫ్గా మీకు అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయని చెప్పి నేను బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లయింట్స్ మేనేజ్మెంట్. ఇందులో ఏంటంటే మీ యొక్క క్లయింట్స్కి మీకు సపరేట్గా అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఆ యొక్క క్లయింట్ అకౌంట్స్లో వాళ్ళన్నీ మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఇన్వాయిసెస్ ఏంటి, పేమెంట్స్, ఇవన్నీ అక్కడ వాళ్ళ క్లయింట్ డీటెయిల్స్లో చాలా ఉంటుంది. అండ్ చార్ట్ సిస్టమ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అంటే ఎంప్లాయీస్ డేటా, వాళ్ళ యొక్క లీవ్స్ ఏంటి, అటెండెన్స్, ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కాంట్రాక్ట్స్, ప్రాజెక్ట్స్, అలాగే టాస్క్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టైమ్ షీట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్రపోజల్స్ పంపించడం, ఇన్వాయిట్స్ క్రియేట్ చేయడం, ఎస్టిమేట్స్ పంపించడం, అలాగే ఎక్స్పెన్స్ని ట్రాక్ చేయడం. అలాగే వచ్చేసరికి ఆర్డర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, టికెటింగ్ సిస్టమ్ ఉంది, అలాగే ఈవెంట్స్. ఈ యొక్క క్యాలెండర్లో ఏ రోజు అసలు ఏమేమి టాస్క్లు ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, డెడ్ లైన్స్, ఇలా మీటింగ్ షెడ్యూల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే ఏంటంటే చార్ట్ సిస్టమ్, నోటీస్ బోర్డ్, నాలెడ్జ్ బేస్, అలాగే అసెట్ మేనేజ్మెంట్. మీ యొక్క డేటా ఫైల్స్ అన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బయో లింక్స్, అలాగే బయోమెట్రిక్ అటెండెన్స్, అలాగే లెటర్ జనరేషన్, అంటే ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్, ఇలా లెటర్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి ఇక్కడ మీరు జనరేట్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పేరోల్కి సంబంధించింది, ఎంప్లాయీస్కి పేరోల్స్ ఇవ్వటం, శాలరీస్, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వచ్చేసరికి మీటింగ్ షెడ్యూల్, ఆర్డర్స్ పర్చేజ్, వెండర్ పేమెంట్స్, ప్రొడక్ట్ పర్చేజెస్, బిల్స్, ఇన్వెంటరీ సిస్టమ్, అలాగే క్యూఆర్ కోడ్ జనరేషన్, అలాగే రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్, అలాగే జాబ్ పోస్ట్స్, జాబ్ అప్లికేషన్స్, క్యాండిడేట్ డేటాబేస్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే వచ్చేసరికి సర్వర్ మేనేజ్మెంట్. ఇదేంటంటే వెబ్ డెవలపర్ స్కిల్కి అయితే ఉపయోగపడతాయి. అంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళ యొక్క డొమైన్ డీటెయిల్స్, అలాగే హోస్టింగ్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అవి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయి, వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏంటి అని నోట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పైర్ అయ్యేటప్పుడు మనకు నోటిఫికేషన్స్ అవన్నీ వస్తాయి. అలాగే వచ్చేసరికి వెబ్ హుక్స్, థర్డ్ పార్టీ అప్లికేషన్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్స్, అలాగే రిపోర్ట్స్, డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపి ఒకటే దగ్గర ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట మీకు సీఆర్ఎం సాఫ్ట్వేర్స్ చూస్తే జోహోన్, ఇలా చాలా ఉన్నాయి. అవి మీరు అబ్జర్వ్ చేస్తే సీఆర్ఎంకి ఒకటి ఉంది, అలాగే రిక్రూట్మెంట్కి ఒకటి, హెచ్ఆర్ మేనేజ్మెంట్కి ఒకటి, పేరోల్కి ఒకటి, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీగా మీరు తీసుకుంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే లేదు, మనీ అయితే పే చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు అన్ని ఫీచర్స్ ఒకటే దగ్గర ఉంది. అంటే ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది, మీ కంప్లీట్ బిజినెస్ ఆపరేషన్స్ అన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైజింగ్ వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్, జస్ట్ 3740 రూపీస్కి మీరు లైఫ్ లాంగ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ ఆప్షన్స్ తక్కువ ప్రైస్ పెడతాం వల్ల ఎక్కువ మంది సైన్అప్స్ అయితే నాకు అయ్యారు.
సో, ఇలాగా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా మీ యొక్క ఓన్ మీ పేరుతో సొంతంగా ఈ యొక్క సాస్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. దానికోసం నేను డీటెయిల్‌గా కోర్స్ అయితే చేశాను. దాంతో పాటు నేను ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఏదైతే వాడుతున్నానో అది మీకు కంప్లీట్‌గా నేను ఫ్రీగా ఇవ్వటమే కాకుండా మీ యొక్క హోస్టింగ్‌లో నేను సెటప్ చేసి నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏ టు జెడ్ నేను మొత్తం చేసి మీకు చెప్తాను. మీరు ఇంకేం చేయక్కర్లా. ఇంక మీరు ప్రమోట్ చేసుకోవడం ఇంకా. అంటే ఈ అమౌంట్ కూడా నేను చాలా తక్కువ పెట్టాను. అండ్ ఇందులో నాకు మిగిలేది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఈ సెటప్ చేసి డెవలపర్స్‌కి వాళ్ళ సాలరీస్ కానీ, బ్యాండ్‌విడ్త్ కాస్ట్ మిగిలేది కూడా ఏమి ఉండదు. ఇలా చేయటం ద్వారా ఏంటంటే నలుగురికి హెల్ప్ అయిద్ది. వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి యూజ్ అయిద్దని వాళ్ళు సక్సెస్ అవుతారనే తప్ప. దీనికి కాంపిటీషన్ అంటూ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు. సో, టార్గెట్ ఆడియన్స్ మనకి అన్‌లిమిటెడ్. సో, ఎవరైనా సరే చేసుకోవచ్చు. సో, ఒక ఆపర్చునిటీ అయితే మీ ముందుంది. దీన్ని మీకు కావాలంటే యుటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు అమౌంట్ ఒకేసారి పే చేయలేకపోయినా సరే ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. మీరు 2 సంవత్సరాలకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. సో, ఒకసారి అయితే ఆలోచించండి. ఇప్పుడు మీరు ఎంతైతే మనీ పెడుతున్నారో జస్ట్ మీరు ఒక్క సేల్ చేస్తే మీకు ఆ అమౌంట్ వచ్చేస్తది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బిజినెస్ అనేది మీకు లైఫ్ లాంగ్ మీ దగ్గర అలాగే ఉండిపోద్ది.